వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. శాఖల వారీగా శ్వేతపత్రాల విడుదలలో ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు కొనసాగిస్తున్నారు. విద్యుత్పై మూడో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు 5 ఏళ్లలో విద్యుత్ శాఖలో 1,29,503 కోట్లు నష్టపోయిందని అన్నారు. అన్ని శాఖల్లో అప్పులు కుప్పలుగా పెరిగాయన్నారు. నేరస్తులు, అవినీతి పరులు తప్పించుకోరలన్న చంద్రబాబు అవినీతి అక్రమాలపై చట్ట ప్రకారం వ్యవహరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో నిధుల లోటు ఉన్నా ఇసుక ఉచితంగానే ఇస్తున్నామని, దీన్ని కూడా కొందరు రాజకీయం చేస్తున్నారని ముఖ్యమంత్రి విమర్శించారు. మరోవైపు టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే ఆర్కే దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో చర్చ జరగనుంది. చంద్రబాబు వైట్ పేపర్, వైసీపీ నేతల బెయిల్ పిటిషన్లతో ఏపీ పాలిటిక్స్ మళ్ళీ కొంత హీట్ ఎక్కుతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ అంశంపై మనం బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ చంగలరాయుడు గారు తిరుపతి నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు, మనం చూసాం నిన్నటిది మూడో శ్వేతపత్రం. అంతకుముందు పోలవరం, అమరావతి, నిన్న విద్యుత్కి సంబంధించి ఏ స్థాయిలో నష్టం కలిగించారో ఆ అంశాన్ని ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు. అదొక అంశం. అలాగే మొత్తం అప్పులు కుప్పగా మార్చేశారు. అసలు ఎక్కడ చూసినా నిధులు లేవు, చాలా ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా ఉచిత ఇసుక విధానాన్ని మేము అమలుపరుస్తున్నాము, అలాగే ప్రజలకు ఏం కావాలో అది చేసే ఆలోచన చేస్తున్నామని నిన్న ముఖ్యమంత్రి కొన్ని కామెంట్స్ చేశారు. ముందు దానిపై మీ స్పందన ఏంటి? సతీష్ గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్న చంగలరాయుడు గారికి 10 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు తను ఏమీ చేయలేను, నేను ఇంక నిస్సహాయ స్థితిలో ఉన్నాను, సో గడిచిన ప్రభుత్వం మీద బురదేసేస్తే సరిపోతుంది కదా అనేటటువంటి చందంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన శ్వేతపత్రాల పేరుతో విడుదల చేస్తున్నటువంటి ఆ అబద్ధపు పత్రాలు క్లియర్గా కనపడతా ఉన్నాయి. ఇప్పుడు మేము అప్పులు చేసామని అన్నారు కదా, గడిచిన ప్రభుత్వంలో 2014లో ఏదైతే వారసత్వంగా ఎంత అప్పు ఉంది, 14 నుంచి 19 దాకా ఆయన ఎంత అప్పు చేశాడు, 19 నుంచి 24 దాకా మేము ఎంత అప్పు చేసాం, ఆయన అప్పులకు వడ్డీ ఎంత కట్టాడు, మేము అప్పులకు వడ్డీ ఎంత కట్టాం, ఇప్పుడు ఆయన ఎంత చేశాడు వచ్చిన ఏదైతే ఈ 4 రోజుల్లో అనేది శ్వేతపత్రం రూపంలో క్లియర్గా మెన్షన్ చేస్తే అప్పుడు మేధావులకు కానీ మీరు కానీ నేను కానీ ఎవరైనా కూడా నిజంగా మేము తప్పు చేసామా ఆయన తప్పు చేశాడో క్లియర్గా అర్థం అవుతుంది. ఎక్కడన్నా శ్వేతపత్రంలో ఉందా అప్పుల మీద కానీ, లేదంటే మీరు అన్నట్టు పోలవరానికి సంబంధించిన దాంట్లో కానీ, లేదంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా విద్యుత్ బకాయిలకు సంబంధించింది, అంటే నిన్న మాట్లాడినటువంటి విద్యుత్ బకాయిల అంశమే తీసుకుందాము. ఈ విద్యుత్ దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టేటప్పటికి 29,551 కోట్లు వారసత్వంగా విద్యుత్తుకు సంబంధించినటువంటి బకాయిలు మనకున్నాయి. అది విద్యుత్ రంగ రుణాలు కావచ్చు, డిస్కంల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కావచ్చు, రెండింటికి కలిపి వారసత్వంగా ఎంత ఉంది? 29,551 కోట్లు ఉంది సతీష్ గారు. చంద్రబాబు నాయుడు గారు ఆ 29,551 కోట్ల నుంచి 86,215 కోట్లు తీసుకుని వెళ్ళాడు. ఎందుకు మీకు తెలుసు? పవర్ ప్రాజెక్ట్ పీపీఏల వల్ల రాష్ట్రం ఎంత నష్టపోయిందో చంద్రబాబు నాయుడు గారి అనాలోచిత నిర్ణయాల వల్ల అనేది మీ అందరికీ తెలుసు. అంటే 29,000 నుంచి 86,000 కోట్లకి తీసుకొని వెళ్ళిన తర్వాత ఇప్పుడు 86,000 నుంచి మేము వచ్చినాక అది 1,22,000 కోట్లు అయింది. అంటే మేం చేసింది ఎంత? 36,302 కోట్లు 5 సంవత్సరాల్లో. చంద్రబాబు నాయుడు గారు చేసింది 5 సంవత్సరాల్లో ఎంత? 56,663 కోట్లు. మరి ఎవరు? నేను ముఖ్యమంత్రి చేసిన కామెంట్ మనం చూస్తే విద్యుత్ శాఖలో 1,29,503 కోట్లు నష్టపోయింది గత 5 ఏళ్లలో ఆయన నిన్న. ఎట్లా నష్టపోయింది? విద్యుత్ రంగానికి సంబంధించిన ఉన్న బకాయిలే మొత్తం 1,22,518 కోట్లు ఉన్నాయి. ఉన్న బకాయిలే అది. దాంట్లో నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు 56,663 కోట్లు చేశాడు. వారసత్వంగా 29,550 కోట్లు వచ్చింది. మేము 36,302 కోట్లు చేసాం. నిన్నగాక మొన్న మీరు తెలంగాణ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అసలు ఏం సమావేశం జరిగిందో ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలా, కానీ 7,300 మంత్రులు పెట్టారు కదా బట్టి విక్రమార్క. దాంట్లో కూడా విద్యుత్ బకాయిలు ఎవరు ఇవ్వాలి? మనకి కాదు సార్, విద్యుత్ బకాయిలు తెలంగాణ నుంచి మన రాష్ట్రానికి రావాలి. 7,300 కోట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ జన్కో నుంచి వాళ్ళకి సప్లై చేస్తున్నాం తెలంగాణకి, ఏది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆ బకాయిలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే వసూలు చేయాలి. కానీ మేము వచ్చిన తర్వాత ఆ వసూలుకు సంబంధించిన దాంట్లో మేము కోర్టుల దాకా వెళ్ళాం, కోర్టులో స్టేలు తెచ్చుకుంటే అసలు ఏపీఏ ఇవ్వాలని కదా తెలంగాణ చెప్తుంది. తెలంగాణ డిస్కమ్ అదే నిన్న మీ చర్చల రూపంలో నిన్న లేదంటే అసలు ఇవ్వాల్సిన పని లేదు. 21,000 కోట్లు ఇవ్వాలి, మీరు అడుగుతున్న బకాయిలు తీసేస్తే 14,000 కోట్లు ఏపీ నుంచే రావాలి. ఎక్కడ ఇవ్వాలో వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు మేము దాన్ని క్లియర్ గా కోర్టులోకి వెళ్ళాం. కేంద్ర ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఇమ్మని చెప్పింది తెలంగాణ ప్రభుత్వానికి, లేదు మీరు ఆంధ్రాకి ఇవ్వాలి. ఆ రోజు మేము చెప్పామనే మీరు విద్యుత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చింది, సో మీరు ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వానికి చెప్పింది. అయినా ఇవ్వలేదు. ఇప్పుడు మీ శిష్యుడే కదా అక్కడ ముఖ్యమంత్రిగా ఉంది, మరి 7,300 కోట్లు వసూలు చేసి తీసుకురావాలి కదా. సో ఇవన్నీ లేకుండా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేసేద్దాం,
ఎందుకంటే ఇప్పుడు నువ్వు చాలా సమర్థుడివి, చాలా నువ్వు తెలియగలవాడివి, సంపద సృష్టికర్తవి, అసలు ఈ అప్పులు నుంచి మొత్తం బయటపడేస్తానని చెప్పి నిండదాకా ప్రగల్భాలు బలికి వచ్చినటువంటి 21 రోజుల్లో మీరు చేసినటువంటి అప్పు 7,000 కోట్లు. 21 రోజుల్లో అంటే గంటకు 13 కోట్ల రూపాయలు అప్పు చేశారు 21 రోజుల్లో. మళ్ళీ నేను ఈ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఇంకా చెప్పట్లేదు. సో కేవలం మొట్టమొదటి 21 రోజుల్లోనే 7,000 కోట్ల అప్పు, అంటే గంటకు 13 కోట్లు అప్పు చేసి మీరు ఏం సంపద సృష్టించారు? మళ్ళీ మీరు మేము అప్పులు చేసాము మా దాని మీద పడి ఆడవటం కాకపోతే క్లియర్ గా ఇదిగోండి నేను ఇంత ఉంది 14-19 నేను ఇంత చేశా, ఇంత వడ్డీ కట్టా. మేము చెబుతున్నాం సార్ 1,41,000 కోట్లు అసలుకం వడ్డీ మేము చెల్లించాం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు కావచ్చు, అంతకుముందు వారసత్వంగా వచ్చినటువంటి అప్పులకు సంబంధించి కావచ్చు, 1,40,000 కోట్లు అసలుకం వడ్డీ చెల్లించాం. సో ఇది క్లియర్. అసలు అప్పు ఎంత? 4,47,000 కోట్లు నార్మల్ అప్పు. మామూలు ఏది మిగిలిన కార్పొరేషన్ అప్పు ఒక 3 లక్షల కోట్ల దాకా ఉండండి, 7 లక్షల కోట్లు ఏది గడిచిన ప్రభుత్వాల నుంచి మొత్తం వచ్చినటువంటి అప్పు. దాన్ని వీళ్ళు తప్పులు తడక 13 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు ఇష్టం ఉన్నట్టు ప్రచారం చేసి రాజకీయంగా లబ్ధి పొంది ఈ రోజు మీరేం సమాధానం చెప్తారు చెప్పండి? ఇదిగో మేము ఇంత తీరుస్తున్నాం, ఈ విధంగా సంపద సృష్టిస్తాము. చంగలరాయుడు గారు, అంటే ఈ శ్వేతపత్రాలన్నీ విడుదల చేస్తున్నారు, అప్పులపై కూడా శ్వేతపత్రం విడుదల చేస్తే ఫ్యాక్ట్స్ అన్ని బయటకు వస్తాయి. ప్రతిసారి మేము అప్పులు చేసేస్తాం అంటున్నారు. 2014 నాటికి ఉన్న అప్పులు, 2014-19 మధ్యలో ఉన్న అప్పులు, ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. గత 5 ఏళ్లలో గత ప్రభుత్వం అంటే 2014 నుంచి 19 ఉన్న ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి మేము 1,41,000 కోట్లు అసలు ప్లస్ వడ్డీ కట్టాము. మళ్ళీ వచ్చిన ఈ ఇంకా నెల రోజులు కూడా కాలేదు, దాదాపు భారీ స్థాయిలోనే అప్పులు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. ఇంకో 10,000 కోట్లు టెంట్కి వెళ్ళారు ఆల్రెడీ. సార్ నమస్కారం. నమస్తే సార్ చంగలరాయుడు గారు. చర్చలో పాల్గొన్నటువంటి నాయకులకు, టెన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నమస్తే సార్. సార్, అప్పు చేసి ఆస్తులు పెంచడం అనేది ఒక తరహా, అప్పులు చేసుకుంటూ అప్పుల పాలు చేయటం రెండో తరహా. అప్పులు చేసి ఆస్తులు పెంచేదానికి మొట్టమొదటిది సరే దీనికి ఎనర్జీకంతా పెట్టుబడులు అవసరం. ఈ పెట్టుబడులు అది థర్మల్ రూపంలో కావచ్చు, హైడల్ రూపంలో కావచ్చు, సోలార్ రూపంలో కావచ్చు, ఎన్నో రకాలుగా చీప్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయ్యేది హైడల్ వల్ల, నీటి వల్ల, కాస్ట్లీ బొగ్గు వల్ల. ఇవన్నీ మా మిత్రులకు తెలియకుండా పోదు. అన్నిటికన్నా చీప్ అయ్యేది సోలార్ను పీపీఎల్ను రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి. ఈరోజు 1,29,699 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నటువంటి విషయాన్ని మా మిత్రులకు తెలుసు. బొగ్గు సప్లై చేసినటువంటి వాళ్ళకు మీరు ఎంత బాకీ పడ్డారు? మీరు 4 రకాల సర్చార్జ్, ట్రూ ఆఫ్ ఛార్జెస్ అని, ఇంధన సర్చార్జ్ అని, సర్చార్జ్ మీద సర్చార్జ్ అని చెప్పేసి 4-5 రకాలుగా బాధుడు వేశారు. 9 సార్లు వేశారు. అయినా కూడా ప్రొడక్షన్లో మేము దిగిపోయే నాటికి సర్ప్లస్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసిన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉండింది. ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాం? నో డౌట్ ఎనర్జీ కన్జంప్షన్ బాగా పెరిగిపోయింది. ఇప్పుడు కార్లు, జీబులు, ట్రక్కులు కూడా ఎనర్జీ ద్వారానే నడుపబడుతున్నాయి. దానికి తగినటువంటి ప్రొడక్షన్ తేలేకపోయినాం. మనం అధికారంలోకి వస్తానే గవర్నమెంట్ వెంచర్ను క్లోజ్ చేయించి ప్రైవేటు వెంచర్ ద్వారా పవర్ తెచ్చుకున్నాం. రాయలసీమ పవర్ థర్మల్ స్టేషన్ ఉందండి మనకు ఎర్రగుంట్ల దగ్గర. 6 యూనిట్లు ఉంటే దాన్ని 6 యూనిట్లకు నుంచి 12 యూనిట్లు పెంచితే 10 యూనిట్లు క్లోజ్ చేసేసారు. ఎక్కడన్నా క్లోజ్ చేస్తారండి? గవర్నమెంట్ క్లోజ్ చేసి ప్రైవేట్ వాళ్ళ దగ్గర పవర్ కొన్నారు మీరు. ఇది కాదా? దీని మీద డీటెయిల్కు మనం థర్మల్కి వెళ్దాం. ఎక్కడొచ్చింది పవర్ జనరేషన్? ఎక్కడ పవర్ ఖర్చు ఎక్కడ వస్తున్నది? సార్, ప్రొడక్షన్కు కన్జంప్షన్కు మధ్యలో ఆడికాడికి సరిపోతుంది. మనం మినిమం టారిఫ్ వేసుకుంటా పోతూ ఉంటే ప్రొడక్షన్ కాస్ట్ పెరిగేట్టుగా చేశారు మీరు. బొగ్గును మేము ఉన్నప్పుడు ఏ రేట్తో కొన్నాం, మీరు ఇప్పుడు ఎంత కొన్నారు?
బొగ్గు సప్లై చేసిన వాళ్ళకి మీరు ఎంత డబ్బు కట్టారు, మేము ఎంత డబ్బు కట్టాం, ఈ డీటెయిల్కి వెళ్ళండి సార్. తర్వాత మీరు ట్రూ అప్ ఛార్జెస్ దేని మీద వేశారండి, మీరు తెచ్చిన లోన్స్ అండి ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కుదవ పెట్టేశారండి. కుదవ పెట్టి 50 లక్షల కోట్లు తెచ్చేశారండి. సారీ 50,000 కోట్లు ట్రూ అప్ మన ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ ఆల్ ప్రొడక్షన్ ఇన్స్టిట్యూషన్ అంతా కుదువు పెట్టేశారు. కుదువు పెట్టి డబ్బు తెచ్చారు. డబ్బు పెడితే సార్ ఒక నిజం, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆర్టీపీపీ ఇచ్చినప్పుడు మేము 7 సంవత్సరాల లోపల అప్పు కడతామని చెప్పి బ్యాంకర్స్తో అగ్రిమెంట్లోకి వచ్చి 6 సంవత్సరాలు డబ్బు కట్టేశారండి. 6,000 కోట్ల రూపాయలు డబ్బులు కట్టేశారు. అంటే ఆ విధంగా స్పీడ్ చేస్తే మీరు అధికారంలో వస్తేనే ఆర్టీపీపీని క్లోజ్ చేసేశారు. ఓన్లీ 2 యూనిట్లు పనిచేయడం మీరు చేశారు. ప్రొడక్షన్ ఏమో తగ్గించారు. ప్రైవేట్ వాళ్ళ దగ్గర మీరు పవర్ కొన్నారు. ఆ ప్రైవేట్ పవర్ యూనిట్స్ అన్ని మీ వైసీపీ వాళ్ళే, స్వయానం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిదే. ఇవన్నీ నిజాలు కదా. గవర్నమెంట్ యూనిట్స్ ఎట్లా క్లోజ్ చేస్తారు, ప్రైవేట్ ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు హైడెల్ అన్నారు. శ్రీశైలంలో నీళ్లు లేకుండా ఉంటే హైడెల్ రాదు. శ్రీశైలంలో నీళ్లు లేనప్పుడు నువ్వు కొనుక్కో. ఇక్కడ థర్మల్ నువ్వు ఎట్లా క్లోజ్ చేస్తావండి? ఎందుకు క్లోజ్ చేయాల్సి వచ్చింది గవర్నమెంట్ యూనిట్ ను? ట్రోప్ చార్జెస్ ఎవరి ఖాతాల నుంచి వస్తుంది? గవర్నమెంట్ ఖాతాలోకి వస్తుందా? ఫ్యూయల్ సర్చార్జ్ ఎవరి ఖాతాలోకి వస్తుంది? గవర్నమెంట్ ఛార్జీలోకి వస్తుందా? సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్, మాకు కోడూరు గ్రామ పంచాయతీ ఉంది సార్. 15 కోట్ల రూపాయలు బాకీ పడ్డారు. 15 కోట్ల రూపాయలు కట్టి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కు కట్టారండి. ఒక గ్రామ పంచాయతీ 5 ఏళ్లలో. ఆడ ఏలింది ఊరు మీరే. పంచాయతీలో పన్ను కట్టరు, మున్సిపాలిటీలో ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టరు, మీరు మీ ఇళ్లకు మీ బంగ్లాలకు కట్టరు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఒకసారి చూడండి. ప్రొడక్షన్ కాస్ట్ కన్జంప్షన్ కాస్ట్ కు తేడా ఏదైనా ఉంటే సార్ లాస్, ఒక్క నిమిషం సార్, లాసెస్ ఉంటాయండి. కొన్ని లాసెస్ ఉంటాయి, చెట్లు పడిన దానివల్ల ట్రాన్స్మిట్ లాసెస్ అంటారు. దాన్ని కూడా మీరు ఖర్చులన్నీ చూపించండి, మేము వద్దను. ట్రాన్స్మిట్ లాసెస్ మీరు లాస్ట్లో ఖర్చులో చూపించండి. ఇవన్నీ లెక్క తీసుకొని వస్తే ఎంత లాభం రావాలి మనం. మీరు పీపీఎల్ను, సోలార్ ఎనర్జీని పీపీఎల్ని మీరు రద్దు చేసిన దానివల్ల మనం సార్ ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్, గుజరాత్ 2 సెలెక్ట్ అయినాయి. కేంద్రం నిర్ణయించింది. దానివల్ల ఎక్కువ పవర్ జనరేట్ చేసేదానికి మనకు అవకాశం దొరుకుతుంది. అదేవిధంగా మనం పోలవరంగానే చేస్తే హైడల్ పవర్ను పెంచుకునేదానికి 960 మెగావాట్స్ను మనం పెంచుకునేదానికి ఉంటుంది. మనం దిగిపోయేటప్పుడు మీకు ఎంత ఇచ్చామండి, ఇప్పుడు మీ ప్రొడక్షన్ ఎంత అండి? ఒక్కసారి స్టడీ చేయండి సార్. స్టడీ చేస్తే మీకు అర్థం అవుతుంది. మాట్లాడేదానికి అంశాలని ప్రస్తావిస్తున్నారు. ఆయన ఇన్ డీటెయిల్ గా చెప్పిన దాంట్లోనే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అబద్ధాలని మళ్ళీ చెంగల్రాయుడు అని చెప్పారు తప్ప ఇప్పుడు కొత్త థర్మల్ విద్యుత్ గురించి ఏం చెప్పారు? అసలు లేదు ప్రొడక్షన్ అన్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ఈ రోజు 17,102 మెగావాట్లకి మెరుగుపడింది. అంతకుముందు ఉండేదంతా 9,000 మెగావాట్లకు ఉండేది. ఈ రోజు దాదాపుగా 17,102 మెగావాట్లకు మెరుగుపడింది. 96.52% బొగ్గు నిల్వ ఈ రోజు కూడా స్టిల్ ఉంది. మీకు తెలుసు మధ్యలో యుక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల బొగ్గు కొరత దేశవ్యాప్తంగా ఏర్పడి ఇబ్బంది అయినా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఏదన్నా 1-2 రోజులు ఇబ్బంది అయింది తప్ప ఎక్కడ ఇబ్బంది కల. రెండోది, మేము సౌర విద్యుత్తుకు సంబంధించి ఒప్పందం ఎవరితో కుదుర్చుకున్నాం? సెకీతో కుదుర్చుకున్నాం. అంటే ఎవరికి? కేంద్ర సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో కుదుర్చుకొని ₹2.49 ఈరోజు ఉచిత విద్యుత్తుని 9 గంటలు ఇచ్చేటటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. మీరున్నప్పుడు పవర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్లు అనేది పెద్ద డొల్ల, వాళ్ళందరికీ దోచిపెట్టే కార్యక్రమం అని చెప్పి మీరు రద్దు చేస్తే దాని మీద నానా రాద్ధాంతం చేసి కోర్టులకు వెళ్ళి లేదు అదే డబ్బులతో అంత రేట్లకే ఖచ్చితంగా కొనాలి, 2.5 రూపాయలకు లభ్యమేదైనా 5.5 రూపాయలకు మీరు అగ్రిమెంట్లు చేసుకున్న దాన్ని కొనాలని చెప్పి ఒత్తిడి చేయించి కోర్టుల ద్వారా కూడా చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం కలిగించింది. 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం నష్టం కలిగించింది మీరు. తర్వాత మళ్ళీ దిగిపోయినాక మీరు రద్దు చేస్తే దాని మీద కూడా మళ్ళీ కోర్టుల దాకా వెళ్ళి దాని మీద నానా యాగి చేసింది మీరు కాదా నేను అడుగుతున్నా. రెండో అంశం వచ్చేటప్పటికి ఈ రోజు అంతకుముందు ఉన్నటువంటి ప్రొడక్షన్ కంటే ఈ రోజు మెరుగ్గా ఉంది. నేనంటుంది మీరు ఇన్ని అప్పులు చేశారు. నేను వాస్తవ లెక్కలు చెప్పాను. మా హయాంలో ఎంత జరిగింది, మీ హయాంలో ఎంత జరిగింది ఇది చెప్పా. శ్వేతపత్రంలో ఇది కదా రిలీజ్ చేయాల్సింది. మేము దిగిపోయాం సార్. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, ఏం చేస్తారో చెప్పండి. అమ్మో వాళ్ళంతా అప్పులు చేసి వెళ్ళారు, నాకు చేత కావట్లేదు,
అంటే శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు కదా. దీనికి సార్ ఉపయోగం మరో 4 శ్వేతపత్రాలు విడుదల కావాల్సి ఉంది. మన పోలవరం, అమరావతి విద్యుత్ 14 నుంచి 19 దాకా చూసినటువంటి పరిపాలన ఏదైతే ఉందో దాన్ని మించి అబద్ధాలు నడుస్తా ఉంది తప్ప దానికి 2.0 వర్షన్ నడుస్తుంది తప్ప కొత్తగా ఏముందంటారు. నేను ఇప్పుడు అంతకుముందు సోమవారం పోలవరం 2 రోజులు 2 నెలల్లో కంప్లీట్ చేస్తాం, 2 నెలల్లో కంప్లీట్ చేస్తాం. మీ వివరణలు ఇచ్చారు, మా ప్రభుత్వం ఇట్లా చేసిందని. గత 5 ఏళ్లలో 32,166 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడిందని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఎక్కడ ఏ జిల్లాలో ఎంత పడిందా లేదా సార్? ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు కొంత పెరిగేటటువంటి మాట వాస్తవం. ఎందుకు పెరుగుతాయి? అంతకుముందు మీరు ఈ పవర్ ప్రాజెక్ట్ అగ్రిమెంట్లు చేసి విద్యుత్ సంస్థలకు బకాయిలు ఉన్నప్పుడు మీరు ఆ ఛార్జీలు, ఆ సర్ ఛార్జీలు అన్ని, ఆ ట్రూ అప్ ఛార్జీలు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో దాన్ని మీరు చివరి ఎన్నికలు దాదాపు 3 రెట్లు పెరిగాయని. ఎక్కడ పెరిగింది సార్? ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో ఇలాంటి విద్యుత్ ఛార్జీలు పెంచడం కంటే మీరు అన్నట్టుగా నిన్న రోజు 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నాం. 8వ తారీఖు నుంచి ఉచిత ఇసుక విధానం అన్నట్టు ఇట్లానే ఉంటది. అమ్మో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఇసుక అంతా పెద్దగా అంతా జనాలను ఎత్తిన భారం వేసాడు అన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చినాక ఎంత ఎత్తున్నారు చూసారు కదా. సో మేము ఉచిత ఎంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా కూడా నేను ఉచిత ఇసుక విధానాన్ని అమలు పరుస్తున్నాను, దీన్ని కూడా కొంత రాజకీయం చేస్తున్నారని నేను ముఖ్యమంత్రి మరో ఆరోపణ చేశారు. మైసూర్ బోండాలో మైసూర్ ఉండదు, అదే నేతి బీరకాయలో నేతి ఉండదు అన్నట్టుగా ఉచిత ఇసుక విధానంలో ఉచితం అనేది ఉండదు ఆంధ్రప్రదేశ్ లో. ఇది ఒక పెద్ద వింత అనమాట. వాళ్ళు ఉచిత పెద్ద బోర్డు పెడతారు సార్, పెద్ద బ్యానర్ కడతారు, 20 టన్నుల నూతన ఉచిత ఇసుక విధానం కింద చిన్నగా రాస్తారు. టన్నుకి 1320 లేదా టన్నుకి 570 బుడ్డగా, అది కూడా పెద్దగా పెట్టొచ్చుగా. అంటే ఆ రోజు ఆ పాలసీలోనే వాళ్ళ కండిషన్ పెట్టారు, ఇసుక ఉచితం. ఇసుక ఉచితం కాదు సార్, ట్రాన్స్పోర్ట్ కి చార్జెస్, ఇసుక రేటు వసూలు చేస్తారు. ఇసుక ఉచితం, బట్ ట్రాన్స్పోర్ట్ లేబర్ ఛార్జీలు మాత్రం ఎవరైతే వినియోగదారుడు ఇసుక కావాలనుకుంటారో వాళ్ళే భరించాలనేది వాళ్ళు చెప్పింది. అలాగే సొంత వాహనాలతో వస్తే ఫ్రీగానే ఇస్తాం. ఇదే అగనంపూడిలో పోయినసారి మేము అధికారంలో ఉన్నప్పుడు టన్నుకు 1,400 రూపాయలు. ఏది టన్నుకు 1,400 కట్టేసి దాన్ని లోడ్ చేయడానికి కూడా మొత్తం 1,400 టన్నుకి. ఇప్పుడు 1,394 రూపాయలు, అంటే 6 రూపాయలు తగ్గించారు వీళ్ళు. గాజువాక నుంచి అగనంపూడి వెళ్ళడానికి ఒక ట్రాక్టర్ కి 1600 అయ్యేది. సేమ్ ఇప్పుడు అదే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఉంది. ఎక్కడ తగ్గించారు అంటే ఓ ట్రక్ వచ్చి 30 రూపాయలు తగ్గితే మీరు దాన్ని ఉచితంగా ఇస్తున్నట్లు లెక్క. 1400 కాకుండా మళ్ళీ మీరు టన్నుకి 470. ఎవరు చెప్పారు సార్? మీకు విత్ ప్రూఫ్లు అన్ని కనపడుతున్నాయి కదా సోషల్ మీడియాలో. సోషల్ మీడియాలో అప్పుడు ఎంత అయింది ఇసుక్కి, కొన్ని చోట్ల అయితే ఇంకా పెరిగింది, డబల్ అయింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఇప్పుడు వాళ్ళు ఉచిత ఇసుక విధానం అని చెప్పినాక, ఉచితం అని చెప్పి మీరు జనాలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి ఈ రోజు జనాలను ఎత్తి మీరు ఇంకా భారం వేస్తున్నారు అదనంగా. మేము వేసామని అన్నారు కదా, దానికి ఆదాయం ఎవరికి వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. 750 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇసుక ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మీరు ఇప్పుడు 750 కోట్లు ఎవరు దోచుకుంటున్నారు? ఇప్పుడు ఏమంటున్నారు, నాయకులు దోచుకుంటున్నారు. కాదు, అది ఖజానాకు ఆదాయ వనరుగా మేము చూడము, అది రెవెన్యూగా చూడము. ప్రజలకు 20 టన్నులు ఇసుక ఇస్తామని చెప్తుంది ప్రభుత్వం. ఇప్పుడు ఒకటి ఎక్కడ రావాలి? చెప్తారు కాదు సతీష్ గారు, వస్తే ప్రభుత్వానికి ఆదాయం రావాలి, లేదు అని అంటే నిజంగా ప్రజలకు మేలు. మీ ఆదాయం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ప్రజలకు మేలు జరగడమే మా ఉద్దేశం. ప్రజలకి మేలు జరగట్లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదు. మధ్యలో ఉన్నటువంటి కూటమి వెళ్తే పారదర్శక పాలన అంటే దీనికి సమాధానం ఎవరు? చంద్రబాబు గారు ఉచిత ఇసుక అన్నారు, కానీ ఒక టన్నుకి 1345 రూపాయలు కలెక్ట్ చేస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ అనో లేబర్ ఛార్జ్ అనో. మేము అదే టన్ను ఇసుక 1400 ఇస్తే 6 రూపాయలు తగ్గించి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ దానికి సంబంధం లేదు. ట్రాన్స్పోర్ట్ మీరు లారీ తీసుకొని వస్తే దానికి సపరేట్, వాళ్ళకి ఎన్ని కిలోమీటర్లు ఉంటే వాళ్ళకి సపరేట్ ఛార్జ్ వాళ్ళు కట్టుకుంటారు. దీని మీద క్లారిటీ ఇవ్వండి సార్. మీరు గత ప్రభుత్వం కంటే మీ ఇసుక విధానం ఎంతవరకు బెస్ట్? ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఆరోపణలు మీద సమాధానం ఏంటి? ఉచితంగా ఇసుక అంటే ఇసుక ఇవ్వటం, లేబర్ ఛార్జీలు ట్రాన్స్పోర్టేషన్ 1345 రూపాయల, లేదంటే టన్ను ఇసుకకి మొత్తం కలిపి 1345 రూపాయల? ఈ డిస్కషన్ 2 రోజుల నుంచి జరుగుతుంది. నేను ముఖ్యమంత్రి కూడా స్పందించారు దీని మీద. సార్ ఇప్పుడు చెప్పండి. పవర్ ప్రజెంటేషన్ వేరు, శాండ్ పాలసీ వేరు. పవర్ మీద మనం డిస్కషన్ చేస్తున్నాం. పవర్ ఏ విధంగా ఉత్పత్తి అవుతున్నది, దానికి సర్ఛార్జీలు ఎన్ని వచ్చాయి, ఎంత అప్పులు అయిపోయినాయి, ఎంత బాకీలో ఉన్నాం, ఎన్నిసార్లు పెంచారు, దీని మీద మనం డీటెయిల్ డిస్కషన్లోకి వచ్చాం. సరే, ఆయన శాండ్ గురించి మిమ్మల్ని బోల్తా కొట్టించాడు, ప్రజలను బోల్తా కొట్టించాడు. రివర్ బెడ్ లో నుంచి ఇసుకని చెప్తాను సార్, రివర్ బెడ్ లో ఇసుక తీసుకుపోయేదాన్ని ఇంతవరకు
రివర్లోంచి ఇసుక తీసుకెళ్లేదాన్ని ఇంతవరకు నిర్ణయించలేదు. రివర్లో ఇసుక తీసుకుపోవటం లేదు. మీరు స్టాక్ యార్డ్లో పెట్టారు. మీరు స్టాక్ యార్డ్లో అది తోలిన దానికి అయిన ఖర్చు 1400 రూపాయలని చెప్పారు. ఏమండి 3 కిలోమీటర్ల దూరంలో ఇసుకని మీరు డంప్ చేస్తే దానికి 1400 అవుతుందా? ఖజానా నుంచి మీరు డబ్బు ఖర్చు పెట్టారు. ఏదైతే మీరు డబ్బు ఖర్చు పెట్టారో దాన్ని తిరిగి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నారు. మేము పెట్ట ఖర్చు డంపే మీరు 7,750 కోట్ల రూపాయలు అక్కడ ఇసుక పెట్టారు. అంత లేదు కూడా, అసలు లెక్కలు చూపించేశారు, డబ్బులు డ్రా చేసుకున్నారు. తీరా మరి ఇసుక ఎత్తితే చెంగల్రాయుడు గారు ఒక్క నిమిషం, మేము ఆల్రెడీ దాదాపుగా 80 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసి పెట్టాము. మీరు ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కాబట్టి ఒక్క నిమిషం అన్న, వర్షాకాలం వస్తుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగకూడదని చెప్పి 80 లక్షల టన్నుల ఇసుకని మేము నిల్వ చేసి పెట్టాం. కానీ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చెప్పిన లెక్క ఇంకొకటి ఏంటంటే 35 లక్షల టన్నులు దోచేశారు ఈ 4 రోజుల్లో. అదే నిన్న ఏపీ ప్రభుత్వం చెప్పిన లెక్క 45 లక్షల టన్నులు 80 లక్షల అందుబాటులో ఉన్నాయి. అఫీషియల్ రికార్డ్ 20 లక్షల టన్నులు. మేము అధికారంలో నుంచి దిగిపోయే సమయానికి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం చేయక ముందుకే 80 లక్షల టన్నులు ఉంది. దాంట్లో 35 లక్షల టన్నులు జనసేన తెలుగుదేశం కూటమిలు ఎత్తుకెళ్ళిపోయారు. ఎత్తుకెళ్ళిపోయి మాయం చేసి ఇప్పుడు ఆ 35 లక్షల టన్నుల సంగతి వదిలేశారు. సమాధానం సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇసుకని స్టోర్ చేసి పెట్టారు. ఇక్కడ కొంచెం ఇనేది కూడా నేర్చుకోండి వెంకటరెడ్డి గారు. మాట్లాడండి సార్, మాట్లాడండి. 80 లక్షలు కాంట్రాక్టర్ చేతులు పెట్టేశారు. ఇప్పుడు ఉంది అక్కడ మీరు చుట్టూ కొలతలేసి పైకి లాక్కొని కొలతలేశారు. ఆడ మీరు చేసినటువంటి పని అంతా గవర్నమెంట్ ఖజానాను మీరు ట్రాన్స్పోర్టేషన్ పేరుతో 80 లక్షల క్యూసెక్కులకు 80 లక్షల 2 మీటర్లకు మీరు డబ్బులు వసూలు చేసి కట్టేశారు. ఆడుండేది 35 లక్షలే. 35 లక్షలకు మనం మీరెంత అవుతే ఛార్జ్ చేశారో అంతే ఛార్జ్ చేశారు. 2 ఛార్జెస్. మళ్ళీ శాండ్ రివర్ బెడ్లోంచి ఇసుక తీసుకెళ్లేదానికి ఇంకా ఒక పాలసీని మేక్ చేయలేదు, తయారు చేయలేదు. తయారవుతానే ఉచితతే. ఇది మీరు ఏ పాపం చేశారో ఆ పాపాన్ని మేము కడుక్కుంటున్నాం. ఫినాయిల్ వేసి కడుక్కుంటున్నాం. 400 రూపాయలు అయ్యేదానికి 1400 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చూపిస్తారు. మీరు 400 రూపాయలు దాన్ని 1400 చేస్తారు. నాకు ఇవ్వండి, నేను చెప్తాను. 250 రూపాయలు తోలిస్తాను. చూపిస్తాను. నా చెప్పలు నా మిషన్తో 1400 డబ్బులు ఎందుకు వచ్చు? అంత ఖర్చు పెడతారు. ఇవన్నీ వద్దు. ఇప్పుడు మీరు ఇస్తున్న ఈ రేట్లు అయితే ఏమవుతున్నాయో ఆ రేట్లు కంపారిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెస్తుంది కాబట్టి వాళ్ళు గతంలో ఎంత తీసుకున్నారో ఒక టన్ను ఇసుకకి మీరు ఎంత తీసుకుంటున్నారు, వాళ్ళతో పోల్చుకుంటే మీ ఇసుక పాలసీ ఎంతవరకు మెరుగైనది, ఎంతవరకు మేలైంది, అది ఒక ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టుగా బ్రీఫ్గా చెప్పండి సార్. సార్ రివర్ బెడ్లో నుంచి ఇసుకను బయటకు తీసుకొచ్చేటప్పటికి సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఫ్రీ ఇసుకే. ప్రభుత్వం వచ్చి ఇంకా రేపు 12వ తారీఖు నాటికి నెల అవుతుంది. నెల రోజుల నుంచి ఇసుక లేదు జనానికి. వాళ్ళు తోలి పెట్టున్నారు కదా కుప్పలుగా. 80 లక్షల టన్నులు అని చెప్పారు కదా. 80 లక్షల టన్నులు 35 లక్షలు కూడా లేదు. దానికి వాళ్ళు ఎంత వసూలు చేశారో, ఖజానాకి ఎంత డబ్బు కట్టారో, టు మీట్ ఎమర్జెన్సీ నీడ్స్ ఆ డబ్బులే మనకు వసూలు అవుతున్నాయి. బయటికి తోలింది మీకు ఎత్తిస్తారని కాదు మేము చెప్పింది. రివర్ బెడ్లో మీరు ఇసుక తీసుకెళ్తే ఫ్రీ. మీరు ప్రజల సొత్తును మీరు ఖర్చు పెట్టించి గవర్నమెంట్ ట్రెజరీ ద్వారా బొగ్గు సప్లై చేసినోడికి ఇవ్వలా. వినండి వెంకటరెడ్డి గారు, నేను బొగ్గు సప్లై చేసినోడికి ఇవ్వలా, ఇసుక సప్లై చేసినోడికి బిల్లు ఇచ్చేసారు. 340 రూపాయలు అన్నది ఏంటి? 100కి 100 రూపాయలు ఉచితం. 100కి 100 రూపాయలు రివర్ బెడ్లోంచి రివర్లో తీసుకెళ్ళిన ఇసుక ఫ్రీ. బయట తోలింది ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీను ఈ మహానుభావులు 1400 రూపాయలు వేస్తారండి నెత్తిన. 250 రూపాయలు అవుతుందండి. అంత దూరం పెడితే మహా అంటే 400 అవుతుందండి. ఎంత ఛార్జ్ చేశారు? గవర్నమెంట్ ట్రెజరీ నుంచి ఎంత లాగేశారు? 750 కోట్ల రూపాయలు.
250 కోట్ల రూపాయలతో మేము చేయగలుగుతాం. ఓకే, ఓకే సార్. 250 కోట్ల రూపాయలతో చెంగల్రాయుడు గారు, డంపింగ్ యార్డులు మేము కట్టుకోవాలి. చెంగల్రాయుడు గారు ఒక్క నిమిషం. నూతన ఉచిత ఇసుక పగులంతా విధానం. పైన చంద్రబాబు పగులంతా నాయుడు మీరు ఫోటో. డంప్ యార్డులు యువతల తోలేది పక్క ఆయన మీ రాత్రిలో తెలుగుదేశం బెంగళూరులో పల్లా తోలేదా? ఆయన ఫోటో. సార్ ఈ ఇసుక మంత్రి రాత్రిలో ఆయన ఇప్పుడు పేరు ఏంది? బెంగళూరులో కొల్లు రవీంద్ర ఫోటో. బెంగళూరులో ప్రభుత్వం, ముఖ్యమంత్రి మంత్రి ఫోటోలు కాకపోతే మీ ఫోటోలు ఉంటాయి. 10 లక్షల టన్నుల ఇసుక బెంగళూరులో ఉన్నది. వాళ్ళ అధికారులు ఉన్నారు కదా, వాళ్ళ ఫోటోలు ఉంటాయి. నూతన ఉచిత ఇసుక విధానం పెద్ద బ్యానర్ సార్, కానీ చిన్న కిందగా డిపో వద్ద ఇసుక టన్ను ధరకు 1394 రూపాయలు. ఒకరికి ఒక ఆధార్ కార్డుకి రోజుకి 20 టన్నులు మాత్రమే. ఈ డబ్బులు ఎవరికి వెళ్తాయి సార్? ఈ డబ్బులు ఎవరికి అంటే వెళ్తాయి? ఆయన ఏమంటారంటే రివర్ బెల్ట్ దగ్గర ఉచితమో డిపో దగ్గర తీసుకున్నప్పుడు ఇవి అప్లై అవుతాయి అంటున్నారు. సార్ ఏం చెంగల్రాయుడు గారు మాట్లాడుతున్నారు ఇచ్చిన ఆయన? అసలు ఆల్రెడీ రివర్ నుంచి ఇప్పుడు తీసుకుని ఎమర్జెన్సీ స్టాక్ యార్డ్ లో ఉంది సార్ ఈ రోజు ఇసుక. ఎమర్జెన్సీ కాబట్టి స్టాక్ యార్డ్ లో 80 లక్షల టన్ను, సారీ 80 టన్నులు, ఆ ఖర్చు ఎంత 80 లక్షల పెట్టారు టన్నుల మీరు? ఇసుక నిల్వ చేస్తుంటే ఓకే. దాంట్లో ఆల్రెడీ సగం పైన కొట్టేసి మీరు మళ్ళీ ఉన్న ఇసుక ఇదిగో మేము ఆడిని తీసుకొని వస్తాం, ఎండిని తీసుకొని వస్తాం, ఛార్జెస్ ఏంటి? ఓకే. ఆల్రెడీ మేము డంప్ చేసి పెట్టాం. ఓకే. మేము డంప్ చేసి పెట్టిన తర్వాత దాన్ని మీరు ఏది ట్రాక్టర్ లోకి ఎక్కించడానికి టన్నుకు 1394 రూపాయలు తీసుకుంటున్నారా? ఏ ట్రాక్టర్ లోకి వేయడానికి ఒక టన్నుకి డంప్ అంటే ఫ్రీగా చేశారా? 4 టన్నులు పట్టిద్ది అనుకోండి సార్ ఒక ట్రాక్టర్ కి. ఓకే. ఎంత వసూలు డంప్ ఫ్రీగా చేస్తున్నారు? చేశారా? దాదాపు చెంగల్రాయుడు గారు 14. ఒక్క నిమిషం. చెంగల్రాయుడు గారు దాంట్లో ఎవరైనా ఉంటారు? చెంగల్రాయుడు గారు ఉచితం 100% ఫ్రీ అంటున్నారు. మరి 1345 రూపాయలు ఏంటి అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. సార్ వాళ్ళకి అర్థం కాలేదేమో. సార్ మాకు అర్థం అవుతుంది సార్, రైట్, ఒక్క నిమిషం. మాకు కాదు, ప్రజలకు కూడా అర్థం అవుతుంది. 14 to 19 ఉన్నటువంటి మీ పాలనని రైట్, రైట్, రైట్. మళ్ళీ మరొకసారి రుచి చూపిస్తున్నారు. ఒక్క నిమిషం. చెంగల్రాయుడు గారు మాట్లాడండి. చెంగల్రాయుడు గారు 250 రూపాయలతో తోలిస్తా నేను. చెంగల్రాయుడు గారు ఆయన మాట్లాడండి. తోలిస్తారు, పాపాన్ని నేను 250 కడుక్కోవాల్సి వస్తున్నది. అసలు దేనికి తోలిస్తారు? రైట్, ఒక్క నిమిషం. కాదండి, నేను దేనికి తోలిస్తాను. మీరు? ఈ డబ్బులు నేను ఎవరికి తోలిస్తానండి. వెళ్తున్నాయి? నా టిప్పర్ల మిషన్ తో పెట్టి తోలిస్తా. రైట్. ఎక్కడ? పగులంతా మీరు డంప్ యార్డ్లు తోలినారు, రాత్రిలో టిప్పర్లు బెంగళూరు, తోలించారు. చెన్నై, హైదరాబాద్ కు తోలినారు. రైట్. ఇప్పుడు నేను అడిగిన పాలసీ ఏంటి? బెంగళూరులో నూతన 10 లక్షల మెట్రిక్ టన్ ఉచిత ఇసుక ఉన్నది. పాలసీలో ఉచితం ఎక్కడ ఉందన్న నేను? ఉన్నదండి బెంగళూరు. ఉచితం అంటే టన్నుకి 300, టన్నుకి 1300 వసూలు చేయటం రైట్. ఉచిత ఇసుక- విధానమా? రైట్, రైట్, రైట్. ఓకే, ఇసుక ఇసుక ఉచితం మీద ఉంది. డిస్కషన్ నడుస్తుంది. ఇంకా నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి. వెంకటరెడ్డి గారు చర్చను ముగించే ముందు ఒక బ్రీఫ్గా ఒక ఇష్యూ. ఆల్రెడీ టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో మీ పార్టీకి సంబంధించిన నేతలు మా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే, అలాగే దేవినేని అవినాష్ మీ పార్టీ నేత, మీ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు అది విచారణ కూడా రాబోతుంది. అంటే ఎందుకు మీరు ముందుగానే ఎందుకు ఈ విషయంలో అంటే తొందరపడుతున్నారు? సార్ తొందరపట్టలేదు, వాళ్ళు ఆల్రెడీ దాంట్లో ఆందోళన పడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, తలసిల రఘురామ్ గారిని, లేల అప్పిరెడ్డి గారిని, అట్లా దేవినేని అవినాష్ గారిని వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉందనేది వాస్తవం. ఓకే. కానీ అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు మా ప్రభుత్వ హయాంలోనే 70 మంది మీద కేసులు పెట్టి వాళ్ళలో దాదాపు 32 మంది 33 మంది అరెస్ట్ చేస్తే దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి రిమాండ్ వేశారు, తర్వాత బెయిల్ వచ్చింది. సో ఆ ఇష్యూ నడుస్తా ఉంది. కానీ అటాక్ చేశారు కదా, వైసీపీ ప్రోత్సాహం లేదంటారు? వైసీపీ అండ ధైర్యం లేకుండానే వాళ్ళు టీడీపీ ఆఫీస్ మీద అటాక్ చేస్తారా? నో వైసీపీ అభిమానులు ఉన్నారనేటటువంటి దాంట్లో ఆ సీసీ ఫుటేజ్ చూస్తే వాళ్ళు 70 మందిని, అంటే వాళ్ళందరూ మీరు చెప్తున్న ఈ పేర్ల అనుచరులని టీడీపీ ప్రభుత్వం అందరూ జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులని జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జయించారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్ళు దేనికైనా తెగబడతారు. తప్పుడు కేసులు పెట్టి ఏదో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు. ఈ కేసులకు భయపడే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరో లేరు. మీరు పెట్టే దాని మీద మేము న్యాయపరంగానే వెళ్తాము. హైకోర్టు కాదు సుప్రీంకోర్టు దాకా వెళ్తాం. మీరు చేసేటటువంటి ప్రతి కార్యక్రమం, ఎందుకంటే మనం మీరు పార్టీ ఆఫీసులు అక్రమంగా గులిస్తే మేము కోర్టుకి వెళ్ళాం, కోర్టు స్టే ఇచ్చింది, మీరు కోల్చడానికి వీల్లేదని చెప్పి. సో అట్లానే మేము ప్రతిదానికి ఇప్పుడు మీరు ఆల్రెడీ అక్రమ కేసులు పెడుతున్నారు, ప్రతి చోట జరుగుతుంది ఇష్యూ ఒకటి. బట్ డైరెక్ట్ గా పార్టీ కార్యాలయమే ఒక మా హయాంలో జరిగిన మేము వాళ్ళని అరెస్టులు చేశాం తర్వాత బెయిల్ అనేది న్యాయపరంగా వచ్చింది ఎవరికైనా. ఎక్కడ కూడా వివక్ష చూపించలేదు. చంద్రబాబు గారు చర్చను ముగించే ముందు టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో లేనిపోని పేర్లు చేస్తున్నారు. ఎవరైతే అటాక్ చేశారో అప్పుడే మేము 70 మంది మీద కేసులు పెట్టాము, కొన్ని అరెస్టులు కూడా జరిగాయి అంటున్నారు వెంకటరెడ్డి గారు. దీని మీద సమాధానం చెప్తే ముగిద్దాం డిబేట్ని. టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన విషయాన్ని ఇప్పటికైనా మన వెంకటరెడ్డి గారు ఒప్పుకున్న దానికి ఆయనకి డబుల్ థ్యాంక్స్ అండి. అధికారంలో లేని పార్టీ మీద అటాక్ చేసే సంస్కృతి సంస్కారం ఎవరు నేర్పించారు మీకు?
ఎవరు నేర్పించారండి? అంటే అప్పుడే తెలుగుదేశం 70 మంది పార్టీ కేసులు కార్యాలయం, పెట్టాము, ప్రతిపక్ష కొందరు పార్టీ అరెస్టులు చేశాము. కార్యాలయం. అలాగే మీరు దాన్ని ఆరోపిస్తున్న గౌరవించాల్సినటువంటి ఈ వ్యక్తులు సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే, అలాగే దేవినేని అవినాష్ వీళ్ళ అనుచరులని కావాలని రాజకీయం చేస్తున్నారు. వీళ్ళ అనుచరులని అన్నదానికి గ్యారంటీ ఏంటి? దీని వెనక కుట్రకోణం ఉందంటున్నారు వైసీపీ నేతలు. మీరు సంస్కృతుల గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు. రోజు ఇప్పుడు జరుగుతుంది వేరే ప్రశ్న అడిగారు సార్. ఇన్వెస్టిగేషన్ సార్, ఇన్వెస్టిగేషన్ అనేది Right. డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ చూసే పని. Yes. మీరేం చేశారు? Okay. 70 మంది పేర్లు మీరు పెట్టారు. దాదాపు 500 మంది దాంట్లో పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఆ ఫుటేజ్ అంతా తీసుకున్నారు. Right. రీఇన్వెస్టిగేషన్ లో ఎవరెవరు యొక్క ప్రోత్సాహంతో దాన్ని వస్తున్నదో Right. అప్పుడు మీకు తెలుస్తుంది. అది రైట్ 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 అదే ఖచ్చితంగా ఈ రోజు హైకోర్టులో ఈ ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ కూడా ఉంది కాబట్టి, అలాగే ఈ దర్యాప్తుకు సంబంధించి కొంత మొమెంటం ఉంది కాబట్టి చూద్దాం ఇది ఎంతవరకు వెళ్ళబోతుందో. థ్యాంక్ యూ చంకలరెడ్డి గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో రాజకీయం పూర్తిగా హీట్ ఎక్కింది. ఇటు విద్యుత్పై శ్వేతపత్రం, అలాగే ఇసుకపై టీడీపీ వైసీపీ మధ్య మాటలు యుద్ధం, అలాగే టీడీపీ ఆఫీస్పై దాడికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వెళ్ళటం, మీరు హైకోర్టులో విచారణ ఉండడం, అది కూడా కొంచెం హీట్ ఎక్కుతున్న కేసుగానే కనిపిస్తోంది. ఏదేమైనా మళ్ళీ ఏపీలో రాజకీయం నువ్వనే అన్నట్టుగా ఉండబోతుంది. చూద్దాం దీని ఇంపాక్ట్స్ ఎలా ఉండబోతున్నాయో. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.